ఇంకొకటి చూద్దాం. ఇట్లా బడ్జెట్ కాబట్టి ఇంకో కొన్ని విషయాలు కూడా చెప్తాం. మూలధన క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం మీద కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పుడు ప్రచారాలు చేస్తారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఏదో జగన్ వస్తే ఓన్లీ సంక్షేమమే, జగన్ వస్తే అభివృద్ధి ఉండదు అని ఇంకొక దుష్ప్రచారం ఇది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం మీద చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్య ఆయన హయాంలో ఆయన చేసిన వ్యయం ఎంత అని చెప్పి చూస్తే సగటున 13,860 కోట్ల రూపాయలు ఆయన హయాంలో ఆయన ఖర్చు పెడితే 2019 నుంచి 2024లో వైఎస్ఆర్సీపీ హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 15,632 కోట్ల రూపాయల సగటున ఖర్చు పెట్టినాం. అందుకే స్కూళ్ళు బాగుపడ్డాయి, అందుకే హాస్పిటళ్ళు బాగుపడ్డాయి, అందుకే ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు వచ్చాయి, అందుకే ఈరోజు ప్రణాళికాబద్ధంగా ఈరోజు డ్యాములు కూడా నీళ్లు నిండుండాయి, డ్యాములు పూర్తయ్యాయి ప్రణాళికాబద్ధంగా. ఈరోజు పరిస్థితి ఏంది? వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది కానీ నీళ్లు నింపని పరిస్థితి. మా ప్రభుత్వం ఒకవైపున ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కన్నా ఇంకా మెరుగైన పనితీరు చూపిస్తూ, మరోవైపున నిజాయితీతో పరిపాలన చేసినాం. ఎన్నికలప్పుడు ఎన్నికల మేనిఫెస్టో అని అంటూ ఏదైతే మేము మాట చెప్పామో తూచా తప్పకుండా అమలు చేశాం. ఒకసారి అవి కూడా ఒకసారి క్లిప్పింగ్ చూపించము. ఒకసారి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడాల, దేశ చరిత్రలో కూడా బహుశా ఎప్పుడు జరిగి ఉండకపోవచ్చు, బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఒక క్యాలెండర్ ఇచ్చి ఏ పథకం ఏ నెలలో అమలు అవుతుంది అని చెప్పి ఏకంగా సంక్షేమ క్యాలెండర్ను కూడా బడ్జెట్తో పాటు రిలీజ్ చేసిన ఏకైక ప్రభుత్వం మాదే. ఈ పాటికే జగన్ ఉండింటే ఈ నవంబర్ నెలాఖరికల్లా ఈ పాటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటే ఈ పాటికే జగన్ ఉండింటే రాష్ట్ర ప్రజలకు ఈ పాటికే ఇవన్నీ కూడా వచ్చి ఉండేటివి. ఏప్రిల్ నెలలో జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు స్వయం సహాయక సంఘాలకు, మే మాసంలో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా డీజిల్ సబ్సిడీ కూడా. జూన్ మాసంలో బడులు తెరిచిన వెంటనే జగనన్న అమ్మఒడి, జూలై మాసంలో జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ కాపు నేస్తం, జగనన్న తోడు చిరు వ్యాపారులకు, ప్లస్ మిగిలిపోయిన లబ్ధిదారులకు ఆ 6 నెలల్లో ఎవరైనా కూడా మిగిలిపోయిన లబ్ధిదారులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టి మళ్ళీ వాళ్ళకు కూడా సహాయం చేసే కార్యక్రమాలు. ఆగస్టు నెలలో జగనన్న విద్యా దీవెన మళ్ళీ ప్రతి 3 నెలలకు ఒకసారి ఇస్తా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. 3 నెలలు అయిపోయిన వెంటనే మళ్ళీ ఆగస్టులో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ నేతన్న నేస్తం. సెప్టెంబర్ మాసంలో వైఎస్ఆర్ చేయూత, అక్టోబర్ మాసంలో మళ్ళీ వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత, నవంబర్ మాసంలో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు రైతులకు. ఈ పాటికి ఇవన్నీ కూడా అయిపోయిండాయి. జగనే ఉండింటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అన్ని పథకాలన్నీ క్లోజ్. డిసెంబర్లో అంటే రేపు నెల
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం, వైఎస్ఆర్ లా నేస్తాం, మిగిలిపోయిన లబ్ధిదారులకు మళ్ళీ పథకాల వర్తింపు కార్యక్రమం. మళ్ళీ జనవరిలో వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ రైతు భరోసా 3వ విడత, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు చిరు వ్యాపారులకు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, పెన్షన్ పెంపు కార్యక్రమం. ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన మళ్ళీ ఆ త్రైమాసికానికి సంబంధించిన అక్టోబర్, నవంబర్, డిసెంబర్ సంబంధించిన త్రైమాసానికి సంబంధించిన ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన, జగనన్న చేదోడు నాయి బ్రాహ్మణులకు, రజకులకు, టైలర్లకు సంబంధించిన పథకం. మార్చిలో జగనన్న దీవెన, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు. పద్ధతి ప్రకారం క్యాలెండర్ ఇచ్చి ఈ నెల ఇది, ఈ నెల ఇది, ఈ నెల ఇది అని చెప్పి 4 సంవత్సరాలు, నెక్స్ట్ స్లైడ్ లేకబమ్మ, 4 సంవత్సరాలు కూడా బడ్జెట్లో ఈ స్లైడ్ కూడా పెట్టి, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాటివేయడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి, ఇవ్వకూడదని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, ఆయన పథకాలు ఎక్కడున్నాయి అని చెప్పి బడ్జెట్ చూస్తే కనిపించదు, ఎక్కడెక్కడనో వెతుక్కోవాలి. కనిపించకుండా కనిపిస్తాయి ఎక్కడో చోట. అది కూడా ఇచ్చేదానికి మనసు లేదు కాబట్టి, ఇవ్వకూడదు అనుకుంటున్నాడు కాబట్టి అసలు అది కూడా ఉండవు, అది కూడా అరకొర కేటాయింపులు. కానీ మా ప్రభుత్వ హయాంలో బడ్జెట్లోనే బాగా కనిపించేట్టుగా 22 పథకాలు, ఈ మాదిరిగా పథకం వైఎస్ఆర్ పెన్షన్ కానుక, బడ్జెట్ 2022-23కి ఇది, రివైజ్డ్ ఎస్టిమేట్ ఇది, 23-24కి ఇది అని చెప్పి చూపిస్తా ఉన్న పరిస్థితులు. ప్రతి బడ్జెట్ను వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ ఇన్సూరెన్స్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు, వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అర్బన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు, వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫార్మర్లకు, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ జగనన్న చేదోడు, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, డీజిల్ సబ్సిడీ టు ఫిషర్మెన్ వాళ్ళ బోట్లకు, ఎక్స్గ్రేషియా టు ఫార్మర్స్, లా నేస్తం, జగనన్న తోడు, ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, జగనన్న అమ్మఒడి. ఇలా అన్ని పథకాలు బడ్జెట్లో పెట్టి స్పష్టంగా కనిపించేట్టుగా చేస్తూ, నెక్స్ట్ స్లైడ్కి బొమ్మ, ఏకంగా ఈ 5 సంవత్సరాలలో 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీ, 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీ. బెనిఫిషరీస్ని గారు జూమ్ చేయమ్మా. జగనన్న అమ్మఒడి బెనిఫిషరీస్ 44,48,865 మంది. ఇచ్చిన సొమ్ము 26,067 కోట్ల రూపాయలు. జగనన్న వసతి దీవెన 25,17,245 మంది బెనిఫిషరీస్. ఇచ్చిన సొమ్ము 4,275 కోట్లు. జగనన్న విద్యా దీవెన 29,65,930 మంది బెనిఫిషరీస్. ఇచ్చిన సొమ్ము 12,609 కోట్ల రూపాయలు. జగనన్న విదేశీ విద్యా దీవెన 408 మంది బెనిఫిషరీస్. ఇచ్చింది 107 కోట్లు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 53,58,000 మంది రైతులకు ఇచ్చింది 34,378 కోట్లు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు 84,66,217 మంది బెనిఫిషరీస్. ఇచ్చింది 2,050. వైఎస్ఆర్ ఉచిత పంటల ఇన్సూరెన్స్ 54,75,651 మంది రైతులకు ఇచ్చింది 7,802 కోట్ల రూపాయలు. ఇన్పుట్ సబ్సిడీ టు ఫార్మర్స్ 34,41,500 మంది రైతులకు ఇచ్చింది 3,261 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా 2,43,000 మందికి
538 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ అక్క చెల్లెమ్మల కోసం, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల కోసం 1,05,00,000 మందికి ఇచ్చింది 5,000 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 66,34,742 మందికి 92,547 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ చేయూత 27 లక్షల మందికి 19,189 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ ఆసరా 78,94,000 మందికి, అంటే 79 లక్షల మందికి 25,570 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ బీమా 103,171 మందికి 1,848 కోట్లు. వైఎస్ఆర్ కాపు నేస్తం 3,58,613 మందికి 2,029 కోట్లు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం 82,000 మందికి 982 కోట్లు. జగనన్న చేదోడు అంటే రజకులు, టేలర్లు, నాయి బ్రాహ్మణులకు 3,37,000 మందికి 1,260 కోట్లు. కొంచెం సైజు పెంచాల. వైఎస్ఆర్ లా నేస్తం 5,781 మందికి 41.52 కోట్లు. వైఎస్ఆర్ వాహన మిత్ర 2,76,368 మందికి 1,300 కోట్లు. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా 23,28,800 మందికి 1,390 కోట్లు. ఎంఎస్ఎంఈ రీస్టార్ట్ 23,236 మందికి 2,086 కోట్లు. అగ్రిగోల్డ్ బాధితులకు 10,40,000 మందికి 905 కోట్లు. అర్చకులకు, ఇమాములకు, మౌజములకు, పాస్టర్లకు 77,290 మందికి 37 కోట్లు. కోవిడ్ అసిస్టెన్స్, వైట్ కార్డ్ హోల్డర్లు కోవిడ్ అసిస్టెన్స్ 1,35,00,000 మందికి 1,350 కోట్లు స్పెషల్ అసిస్టెన్స్. ఈబీసీ నేస్తం 4,95,269 మందికి 1,876 కోట్లు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 39,38,985 మందికి 12,463 కోట్లు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా 56,194 మందికి 427 కోట్లు. హౌసింగ్ 21,31,564 మందికి 12,295 కోట్లు. జగనన్న తోడు 15,87,492 మందికి 88 కోట్లు. ఏకంగా బెనిఫిషరీస్ను 8,70,6,898 మంది, మల్టిపుల్. 2,73,756 కోట్లు. నేను అడిగేది ఒకటే, ఒకటే, చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడిగేది ఒకటే, ఏమైనా ఈ పథకాలను అడుగుతా ఉన్నా. ఈ పథకాలు ఏమైనాయని అడుగుతా ఉన్నా. ఈ పథకాలు లేవు, నువ్వు ఇస్తానన్న సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. ఇది నీ బడ్జెట్.